సో ఈ ముద్రని జ్యోతిర్ముద్ర అంటాం. చక్కగా దీనివల్ల మనకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఆలోచనలు తొందరగా తగ్గుముఖం పడతాయి. అలాగే ఇంటర్నల్గా ఉన్నటువంటి ఏదైతే దివ్య శక్తి ఉందో మనలో, అది మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఈ జ్యోతిర్ముద్ర అనేది చేయడం వల్ల. ముఖ్యంగా స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది ఇది. ఎలా అంటే, ఈ కాన్సన్ట్రేషన్ అనేది ఏదైతే మీకు డెవలప్ అయ్యిందో, దీన్ని మీరు మీ ఎడ్యుకేషన్లో చక్కగా ఉపయోగించుకోవచ్చు. అలాగే మెమొరీ అది పెరగడానికి కూడా బాగా పనిచేస్తుంది. ఊరకనే వచ్చేటటువంటి ఏదైతే లో కాన్ఫిడెన్స్ ఉందో, లో కాన్ఫిడెన్స్ కానీ అలాగే ఇతరత్ర చిన్న చిన్న భయాలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఈ ముద్ర చేయడం వల్ల మనకి నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి. అయితే దీన్ని ఎంటీ స్టమక్తో మనం రోజులో 3 పూటలు చేసుకోవచ్చు. మార్నింగ్ టైం, ఆఫ్టర్నూన్ చేయొచ్చు, అలాగే ఈవినింగ్ టైం చేయొచ్చు. ఇలా చేయడం వలన మనకి చాలా అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ వస్తాయి. పతంజలి అష్టాంగ యోగంలో చెప్పినటువంటి ధారణా శక్తి రావడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఎమోషన్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఏవైతే ఇంద్రియాలు అంటాం మనం, సెన్సెస్ మీద మనకు కంట్రోలింగ్ బాగా వచ్చి మనకి అద్భుతమైనటువంటి లాభాలు ఈ ముద్ర చేయడం వలన మనం పొందడం జరుగుతుంది. కాబట్టి దీన్ని చక్కగా ప్రాక్టీస్ చేసి ఏదైతే కాన్సన్ట్రేషన్ జనరేట్ అవుతుందో దాన్ని మీ ఎడ్యుకేషన్లోని అలాగే ఇతరత్ర అన్ని పనుల్లో కూడా ఆ కాన్సన్ట్రేషన్ అప్లై చేసుకోవాలి.